మోజులో పడి కన్నవారికి మత్తుమంది ఇచ్చి చంపిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడితో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని పగపెంచుకున్న యువతి ఈ ఏడాది జనవరిలో తల్లిదండ్రులను చంపి జైలుకు వెళ్లింది. ఈ మధ్య జైలు నుంచి బయటకు వచ్చిన యువతి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు మోజులో పడి కన్నవారికి మత్తుమంది ఇచ్చి చంపిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి సురేఖ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వికారాబాద్ జిల్లా యాచారానికి చెందినటువంటి ఆమె కొంతకాలం క్రితం ఇదే ఏడాది జనవరిలో తన తల్లిదండ్రులకు ప్రేమను ఒప్పుకోవడం లేదని చెప్పి కక్షతోటి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని హత్య చేసింది. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి సురేఖ తన ప్రియుడి కోసం ఈ ఘాతకాన్ని పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తు తెలిసి ఆమెను కేసులో A1 గా తేల్చి రిమాండ్ చేయడం జరిగింది. కొంతకాలం జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన ఆమె సంగారెడ్డిలోని ఓ హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి తన గదిలోనే ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకుని తన తల్లిదండ్రులను ఏ విధంగానైతే హత్య చేసిందో అదే తరహాలో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఏదైతే హాస్టల్ నిర్వాహకులు ఆమె గది నుంచి బయటకు రాకపోయేసరికి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి ఆ గదిని తనిఖీ చేయగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేల్చడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాన్ని సంగారెడ్డి జనరల్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే.